సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక కొత్త టెంపుల్తో మేము ముందు వచ్చాను. అదే కోటిలింగేశ్వర టెంపుల్. ఈ కోటిలింగేశ్వర టెంపుల్ మనం వెళ్ళాలంటే బెంగళూరు నుంచి 72 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద జర్నీ మన హైవేస్ మీద చేస్తాం. అండ్ మనకి పెద్దగా ఏటి అనిపించదు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ లాంటివి ఏటి ఉండదు ఒకసారి బెంగళూరు దాటేశాక. అండ్ ఈ జర్నీ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ వెళ్ళే లొకేషన్స్ చాలా బాగుంటుంది. ఈ గుడిలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అదేంటో మనం అక్కడికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాము. లాన్ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాం. ప్రెసెంట్ దర్శన మార్గం చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక్కొక్క మనిషికి 20 రూపీస్ టికెట్ తీసుకుంటారు. లైన్ ఆ లోన్కి వెళ్ళాలి. ఇంకో మా చెల్లి, హలో హలో. ఇక్కడ మనోజ్ బ్రో, ఇక్కడ బన్నీ. హై, మేము నలుగురు కలిసి వచ్చాము టెంపుల్ చూడడానికి. ఇంకైతే వస్తాము. ఇక్కడ నుంచి అన్ని శివలింగాలు కనిపిస్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, ఆ మూల వరకు అన్ని శివలింగాలే. ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంది, చాలా పెద్దది. శివలింగాల మధ్య వినాయకుడి విగ్రహం. ఈ గుడిలో ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముగ్గురు త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. లోన ముగ్గురికి ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ లడ్డూలు కూడా అమ్ముతున్నారు. మనం లాస్ట్లో కొందాం. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయట లోన, ప్రతిదానికి లైన్ ఉంది. ఓకే, ఇవన్నీ తిరిగిన తర్వాత లాస్ట్లో పెద్దగా ఉంటుందంట, చూడదు. ఇక్కడ శివలింగాలు రకరకాల షేపుల్లో ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. దేవుడి గుడిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది అబ్బా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి చాలా పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. దాని ఎదురుగానే మనకి చాలా పెద్ద శివలింగం, అది కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా పెద్దది. కోటి లింగాల మధ్య కూర్చోవడం చాలా బాగా అనిపిస్తుంది. ఎలా చేశారో తెలియదు, అప్పట్లో కాబట్టి చేస్తారు. ఇప్పుడు మనం చేయగలమో లేదో తెలియదు. ఫ్రెష్గా ఇప్పుడే పెయింట్ చేస్తున్నారు, చూస్తున్నా. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా రావాలనుకుంటే రండి, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది.